హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ టుడే పాడ్కాస్ట్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్మాల్ బట్ మైటీ. చిన్నవాడివే కానీ పవర్ఫుల్. నువ్వు అనుకుంటుండొచ్చు, నా లైఫ్ ఎందుకు ఇంత చిన్నగా ఉంది, నా ప్రేయర్స్, నా ఎఫర్ట్స్ ఎవరు నోటీస్ చేయరా, నేను ఇంత కష్టపడుతున్నానే, ఎందుకు ఇంత చిన్న స్థాయిలోనే ఉన్నాను అని అనుకుంటున్నావా? ఎంత కష్టపడినా ఎదగలేకపోతున్నావా? అది స్పిరిచువల్గా అయినా, అది ఫిజికల్గా అయినా, అది లోకరీతిలో అయినా. ఎందుకు నేను ఎదగలేకపోతున్నాను అనుకుంటున్నావా? బట్ గెస్ వాట్, గాడ్ సీస్ యూ, హీ వాల్యూస్ యూ. ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే ఆయనకి. చూడండి, కీర్తన 139, 13, 14. నువ్వు నన్ను రూపించిన విధం ఆశ్చర్యం, అది భయం కలిగించే విధంగా ఉంటుంది. నువ్వే నన్ను పుట్టించావు, అది ఒక అద్భుతం అని అక్కడ కీర్తనకారుడు రాస్తాడు. అంటే ప్రతి మనిషి ఒక డివైన్ పర్పస్తో క్రియేట్ అయ్యాడు. నువ్వు చిన్నోడు అనుకోవద్దు, నీ ఎఫర్ట్ చిన్నవి, నువ్వు తక్కువ స్థాయిలో ఉన్నావని అనుకోవద్దు. ఈవెన్ యువర్ స్మాలెస్ట్ ఎఫర్ట్ గాడ్ నోటీసెస్. దేవుడు చిన్నవాటిని ఉపయోగిస్తాడు, చిన్నవాడిని ఉపయోగిస్తాడు. రిమెంబర్ డేవిడ్, షెపర్డ్ బాయ్, స్మాల్, సీమింగ్లీ వీక్ అండ్ గాడ్ మేక్ హిమ్ కింగ్. సమయంలో 1:16 చూస్తే మనం చూసేది పై రూపం, కానీ దేవుడు చూసేది అంతరంగ హృదయం. ఈవెన్ మోజెస్ ఫెల్ట్ స్మాల్. ఐఎమ్ నాట్ ఏబుల్, ఐ కెనాట్ స్పీక్, ఐఎమ్ జస్ట్ 1%, బట్ గాడ్ సెడ్ ఐ విల్ బీ విత్ యూ. అందుకే స్మాల్ స్టార్ట్స్, బిగ్ మిరకిల్స్ హ్యాపెన్. మన ఎవ్రీడే లైఫ్లో సిగ్నిఫికెన్స్, మన స్కూల్, ఆఫీస్, ఫ్యామిలీలో స్మాల్ యాక్షన్స్ మ్యాటర్. ఏ స్మైల్, ఏ కైండ్ వర్డ్, ఏ ప్రేయర్, స్మాల్ బట్ గాడ్ యూజెస్ ఇట్. Matthews 25:21. వెల్ డన్, గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. బడా నమ్మకమైన మంచి దాసుడా, ఫ్రెండ్. ఈవెన్ అన్నోటిస్డ్ డీడ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎటర్నల్ వాల్యూ. గుర్తించబడని పనులు కూడా పరలోకంలో శాశ్వత వాల్యూని తీసుకొని వస్తాయి, శాశ్వత విలువలను నీకు తీసుకొని వస్తాయి. మనం పర్స్పెక్టివ్ మార్చుకుందాం. స్టాప్ కంపేరింగ్. మీ జర్నీ అన్యాయంగా మిగిలిపోయిన వాళ్ళతో కంపేర్ చేయొద్దు. ఫోకస్ ఆన్ స్మాల్ విక్టరీస్. స్మాల్ అచీవ్మెంట్స్ ఆల్సో కౌంట్స్. ట్రస్ట్ గాడ్స్ ప్లాన్. హీ యూజెస్ స్మాల్ థింగ్స్ ఫర్ హ్యూజ్ ఇంపాక్ట్. స్మాల్ సీడ్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ ట్రీ. ఈరోజు చిన్న విత్తనం మొదలెడితే రేపు పెద్ద చెట్టుగా మారుతుంది. అలాగే స్మాల్ ఎఫర్ట్ నీకు పెద్ద బ్లెస్సింగ్ రావడానికి కారణమవుతుంది. రైట్ యువర్ స్ట్రెంగ్స్ డైలీ నోట్. నీలో ఉన్న ప్రతి స్ట్రెంగ్త్ని ఒక నోట్ తీసుకొని రాసుకో. ఎంకరేజ్ అదర్స్. ఈవెన్ ఏ స్మాల్ కాంప్లిమెంట్ మ్యాటర్స్. ప్రే ఫర్ గైడెన్స్. దేవా, నేను ఎలా నడుచుకోవాలి, నాకు దారి చూపించు అని ఆయనే చిన్న చిన్న స్టెప్స్ వేస్తాడు నీ డెస్టినీకి. రిమెంబర్, గాడ్స్ ఐస్ ఆర్ ఆన్ యూ ఆల్వేస్. యువర్ లైఫ్ హ్యాస్ మీనింగ్, యువర్ స్టోరీ మ్యాటర్స్. సే ఇట్ లౌడ్ విత్ మీ. నీవు చిన్నవాడివి కాదు, యు ఆర్ నాట్ స్మాల్, యు ఆర్ మైటీ. ఈవెన్ ఇఫ్ అదర్స్ ఫర్గెట్ యూ, గాడ్ రిమెంబర్స్ యూ. ఈవెన్ ఇఫ్ ద వరల్డ్ ఇగ్నోర్స్ యూ, హీ హ్యాస్ ఏ ప్లాన్ ఫర్ యూ. యువర్ లైఫ్ ఈజ్ సిగ్నిఫికెంట్, ఇంపాక్ట్ఫుల్ అండ్ బ్లెస్డ్. ఇర్మియా 29:11. I know that plans I have for you, plans to prosper you and not to harm you, plans to give you hope and future. సమాధానకరమైన సంగతులే నీ కొరకు ఉద్దేశించి ఉన్నానని ఆయన చెప్తున్నాడు. సో స్మైల్, స్టే మోటివేటెడ్ అండ్ సే, నాకు పర్పస్ ఉంది, నేను ఇంపార్టెంటే. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను కూడా హెచ్చింపబోతున్నాడు ఒక రోజు అని ఆయన మీద హోప్ పెట్టుకోండి. యు ఆర్ నాట్ ఏ స్మాల్ పర్సన్, యువర్ పొజిషన్ ఈజ్ నాట్ స్మాల్. యు ఆర్ గోయింగ్ టు బి మైటీ వన్ డే. You are going to be blessed one day. So this is our today podcast. Thank you for listening to this today podcast. Stay blessed, stay happy, and stay strong in God's ambition.